నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు, మొదకలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే పొడి బియ్యపు పిండితో చేసిన, తడి పిండితో చేసినట్లే చాలా మృదువుగా, చాలా రుచిగా, మంచిగా వస్తాయి. గణపతి పండుగ రోజున వీటిని తప్పకుండా చేసుకుంటుంటాం కాబట్టి ఈ వీడియో ఓసారి చూసేసి పండుగ రోజున హడావిడి లేకుండా ఈజీ మెథడ్‌లో అందరికీ నచ్చేలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు కూడా పండుగ రోజున బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు మంచి రుచిగా, మృదువుగా చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన స్టెప్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్‌ని చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్‌ని తీసుకొని ఇంట్లో ఉండే ఏదైనా కప్పుని తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్పు కొలతతో 1 కప్పు పొడి బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను బయట కొన్న పొడి బియ్యపు పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసిందైనా వాడుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న బియ్యపు పిండిలోకి నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. ఒకేసారి మనం ఎక్కువగా వేసి కలిపామంటే పిండి ముద్దలా వస్తుంది. సో, మనకు ఈ పిండి అనేది పొడి పొడిగా ఉండాలి, కొంచెం తడి చేయాలన్నమాట. కాబట్టి లైట్‌గా ఇలా నీళ్లను చిలకరిస్తూ 2 చేతులతో బాగా కలపండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని కొలిచి తీసుకుంటామో అందులో పావు కప్పు కంటే తక్కువ నీళ్లను వాడాలి. సో, ఈ మెథడ్‌లో మనం పిండిని కలిపామంటే పిండి తడి పిండిలా అవుతుంది, ముద్దలా కూడా ఉండదు. మీరు మరీ ఎక్కువగా వేసేస్తే మాత్రం ముద్ద కట్టేస్తుంది. కాబట్టి చూసుకుంటూ ఈ స్టెప్‌ని జాగ్రత్తగా చేయండి. ఇలా కలిపాక మనం ఈ పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసామంటే ఇలా వస్తుంది. ఇలా కొంచెం ముద్ద కట్టేంత వరకు నీళ్ళని తీసుకొని కలిపితే సరిపోతుంది. సో, ఇలా కలిపిన పిండిని అంతా ఒక దగ్గరకు తీసుకొని మూత పెట్టి ఒక అరగంట లేదా టైం ఎక్కువగా ఉంటే గంట సేపైనా నానబెట్టొచ్చు. అలాగే ఇక్కడ నేను పిండి కలపడానికి కప్పు తీసుకున్నాను. సో, ఇలా 1/4 వరకు నీళ్ళనేవి అయిపోయాయి. ఈ మిగిల్చిన వాటర్ క్వాంటిటీని మనం తర్వాత తీసుకోవాలి. అలాగే పప్పు నానబెట్టడానికి ఇంకొక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇక్కడ నేను 30-40 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్‌ని చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 3/4 కప్పు నీళ్ళని తీసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు నీళ్ళనేవి కరెక్ట్‌గా సరిపోతాయి. మనం పిండిలో పావు కప్పు నీళ్ళని వేసాం కాబట్టి మిగిలిన నీళ్ళను ఈ టైంలో తీసుకోవాలి. నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అవ్వగానే నానబెట్టిన శనగపప్పును తీసుకొని ఉడికించండి. ఈ పప్పు తొందరగా ఉడకడానికి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే పప్పు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పలుకుగా ఉడుకుతుంది. మనకు ఈ టైంలో పప్పు అనేది ఇలా కాస్త పలుకుగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు బెల్లం తురుమును తీసుకొని కరిగించండి. ఈ క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఇంతకంటే ఎక్కువగా తీసుకున్నామంటే చాలా స్వీట్‌గా ఉంటుంది. అలాగే మనకు ఈ కుడుములు కొంచెం చప్పగా ఉన్నా అంత రుచిగా అనిపించదు కాబట్టి 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం కూడా ఇలా నీళ్ళల్లో పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరికి ఉండే వెనకాల నల్లటిది తీసేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలపండి. ఇలా 1 నిమిషం పాటు వీటిని కూడా ఉడికించాక ఇందులోకి కలిపి పెట్టిన బియ్యపు పిండిని తీసుకుందాం. చూడండి, పిండి కూడా చక్కగా నాని సాఫ్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు ఈ పిండిని ఉడుకుతున్న బెల్లం నీళ్ళలోకి తీసుకోండి. ఈ టైంలో మంటను తక్కువగా పెట్టి ఇలా పిండి మొత్తం తీసుకొని బాగా కలపండి. ఇలా ముద్దలా వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. 1-2 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని చేతులకు కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని బాగా కలపండి. ఇలా మనం కొంచెం నెయ్యిని వేసి కలిపితే పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఈజీగా కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ టైంలో పిండి కూడా మరీ గట్టిగా ఉండద్దు. కొంచెం సాఫ్ట్‌గా ఉంటేనే కుడుములైనా, ఉండ్రాళ్ళైనా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా కలిపాక చేతికి మళ్ళీ కొంచెం కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ చేసుకుందాం. ఇక్కడ నేను 5 రకాలుగా చేస్తున్నాను. మొదటగా కుడుము షేప్‌లో చేయడానికి ముందుగా పిండిని కొంచెం తీసుకొని చేతి వేళ్ళతో ఇలా సున్నితంగా నొక్కామంటే ఇలా కుడుములా వస్తుంది. రెండవదొచ్చేసి రౌండ్‌గా ఉండ్రాల్లా చేయడానికి మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని రౌండ్‌గా చుట్టి తీసుకోవడమే. మూడవది మరో రకం కుడుము ఆకారంలో చేస్తున్నాను. పిండిని కొంచెం తీసుకొని రౌండ్‌గా చేసి కవర్ పైన గానీ లేదా
ఏదైనా ఆకుపైన కానీ వేసి మీడియం థిక్‌నెస్‌లో ఇలా రౌండ్‌గా ఒత్తి తీసుకోండి. నాలుగవదొచ్చేసి మొదక షేప్‌లో చేస్తున్నాను. మళ్ళీ చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్‌గా చేసి చేతిలోనే కొంచెం ఇలా మొదకలా ఒత్తి తీసుకోండి. దీనికి కొంచెం ఘాట్లు పెట్టి తీసుకోవాలనుకుంటే టూత్ పిక్‌తో గానీ లేదా ఏదైనా స్పూన్‌తో గానీ ఇలా సైడ్‌కి డిజైన్ ఇవ్వండి. ఇక ఐదవదొచ్చేసి మరో రకం కుడుము షేప్‌లో చేస్తున్నానండి. దీనికోసం కూడా మళ్ళీ రౌండ్‌గా చేసి ఇలా ఆకులోకి తీసుకొని ఫ్లాట్‌గా నొక్కండి. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టి తీసుకొని పైన కొంచెం ఆకులా కనబడడానికి ఇలా ఘాట్లు పెట్టి తీసుకుంటున్నాను. ఇలా ఈ పిండితో 5 ఆకారాల్లో చేసుకోవచ్చు. అలాగే మరొక విషయమండి, పండుగ రోజున అందరికీ అన్ని రకాల ప్రసాదాలు చేయడం అంతగా వీలు కాదు. వారి వారి వీలును బట్టి 3 రకాలు గానీ, లేదా 5 రకాలు గానీ, లేదా ఒక రకం ప్రసాదం చేసైనా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా మనం తయారు చేసిన పిండి మొత్తం 5, 3 చొప్పున ఇలా అన్నిటిని చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆవిరిపై ఉడికించడానికి ఇడ్లీ ప్లేట్స్‌ని తీసుకొని, దీనికి కొంచెం కొంచెంగా నెయ్యిని తీసుకొని బాగా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసినవి విడివిడిగా తీసుకొని, ఒక ప్లేట్ పైన ఇలా ఇంకో ప్లేట్‌ని పెట్టి ఆవిరిపై ఉడికించుకుందాం. ముందుగానే ఇడ్లీ గిన్నెలో 1, 1:30 కప్పు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, మొదకలను తీసుకొని కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 8, 9 నిమిషాలు ఉడికించామంటే మొదకలు తయారైపోయినట్లే. ఒక 9 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 2, 3 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత పక్కకు తీసుకొని మూత తీయండి. ఇప్పుడు వీటిని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా చేసిన బెల్లం కుడుములు ఎంత టైం అయినా కానీ చాలా మృదువుగా, చాలా రుచిగా ఉంటాయి. తడి బియ్యపు పిండి చేసుకోవడం వీలు కాని వారు లేదా పొడి పిండితోనే మంచి రుచిగా చేయాలనుకునే వారు ఇలా ఈ వీడియోలో చెప్పిన మెథడ్‌తో ఓసారి ట్రై చేయండి. మీకే అనిపిస్తుంది సింపుల్‌గా చేసినా ఎంత బాగా వచ్చాయని. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.